ఈరోజు సండే మా ఇంట్లో చేపల పులుసు కొర్రమీను ఉంటుంది కదండి. కొర్రమీను పులుసు పెడుతున్నా నేను. సింపుల్గా మసాలాలు ఏం లేకుండా చేసి చూపిస్తాను. దీనికోసమని ఉల్లిగడ్డలు 4 తీసుకొని పైన పొట్టు తీసుకొని సన్నగా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా మంచిగా కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అటు ఇటు మంచిగా స్టవ్ మీద మూత పెట్టుకొని పెనం మీద మంచిగా కాల్చుకోవాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత జీలకర్ర మెంతులు వేసి మంచిగా వేయించుకొని అవి కూడా పక్కకు తీసేయాలి. ఇవన్నీ మొత్తం పేస్ట్ లాగా మరీ మెత్తగా కాకుండా మామూలు ఫ్రూట్స్గా చేసుకోవాలి. ఇప్పుడు చేపల్లోకి మంచిగా మసాలా కోసమని 1 స్పూన్ కారం, సాల్టు, పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం నీళ్ళు వేసి ఈ కారాన్ని మొత్తం కలుపుకోవాలి. కారం అయితే నేను 2 స్పూన్లు పైన వేసాను. నేను ఎందుకంటే 1.5 కిలో చేపలు తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ దాకా కారం వేసాను నేను. కొంచెం ఆయిల్ నీళ్ళు వేసి బాగా ముక్కలకు పట్టియడం వల్ల ముక్క ఎక్కడ ఇరిగిపోకుండా మంచిగా నీట్గా సాఫ్ట్గా మంచిగా వస్తుందండి. ఇందాక మనం ఏదైతే మసాలా వేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, 2 టమాటాలు కూడా అలాగే గ్రేవీలాగా మంచిగా మిక్సీకి వేసుకొని పట్టుకున్నాను నేను. ఈ మసాలాలన్నీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు, ఫ్రెష్గా దంచుకున్న ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి ఈ మసాలాలన్నీ కొద్దిసేపు సిమ్లో పెట్టినామనుకో ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చి మంచిగా ఏగుతాయి. మసాలా మొత్తం బాగా ఈ విధంగా మంచిగా ఏగిపోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను నేను. మనం ముందు కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసుకొని గరిటె ఎక్కడ పెట్టకుండా చేతితో మంచిగా ఈ విధంగా కడుపుకుంటూ స్టవ్ మీద మంచిగా ముక్కలకు అన్నిటికీ మసాలా పట్టేటట్టు చేసుకోవాలి. నేను 100 గ్రాములు 70 గ్రాముల దాకా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. చిక్కగా గుజ్జులాగా తీసి వేసుకోవాలి. కొంచెం పులుపు ఉంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. రుచి కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మంచి సిమ్ములో పెట్టి మళ్ళీ 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. ముక్క మాత్రం ఎక్కడ ఎరగకుండా ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది.